హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను రీసెంట్గా ఒక లంగావాణి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. సో అందరూ స్టిచ్చింగ్ ఎంత అయ్యింది అంత డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఇంకా డీటెయిల్గా చెప్దామని వీడియో చేశాను. సో ఫస్ట్లీ నేనైతే ఈ శారీ మీషోలోంచి తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను శారీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా. ఇది నేను 600 రూపీస్కి శారీ తీసుకున్నా. దీనికి మనకి బార్డర్ వచ్చింది, మంచిగా కింద పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ పైన కూడా ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. సో ఈ పెద్ద బార్డర్ చూడగానే హాఫ్ శారీకి బాగా సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సో హాఫ్ శారీకి మనకు పెద్దగా బార్డర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నా. సో హాఫ్ శారీకి కింద బార్డర్ యూజ్ చేయొచ్చు అండ్ పైన చిన్న బార్డర్ వచ్చి ఇంకో హాఫ్ శారీకి యూజ్ చేసుకోవచ్చు. అలా 2 హాఫ్ శారీస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఈ శారీ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇలా కుట్టించుకున్నాను, కింద బార్డర్ ఉన్న దాంతో ఇలా హాఫ్ శారీ కుట్టించుకున్నాను. ఈ శారీ వచ్చి కంప్లీట్ పట్టు ఏం కాదు, చూసారు కదా సిల్క్ టైప్ ఆఫ్ శారీ. ఇలా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. పట్టు బార్డర్ చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ బ్లూ కలర్ తో వచ్చింది. సో అందుకని చెప్పి బాగుంటుంది హాఫ్ శారీకి అని చెప్పి తీసుకున్నాను. ఇలా బ్లూ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ ఓనీ అండ్ బ్లౌజ్ అలా కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నామాట ఇది. అండ్ ఇది చూడడానికి ఇలా ఉంది, మొత్తం ఇది ఇలా ఉంది. లంగా అయితే ఇలా వచ్చింది. పై బార్డర్ వచ్చి నేను వేరే లెహంగా చేయించుకుందామని ఉంచుకున్నాను. అండ్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కి ఓనికి నేను హాఫ్ పట్టు తీసుకున్నా. ఎందుకంటే ఈ లంగా చూసారు కదా, ఇది సిల్క్ టైప్ మాట. ఇది అంత క్వాలిటీ పెద్దగా బాగలేదు, ఏమైనా తగిలితే పీస్ వచ్చేస్తుంది. బట్ హాఫ్ శారీకి అయితే బాగుంది. బట్ ఇది సిల్క్ టైప్ కదా, పట్టు నాకు పట్టు ఇష్టం. సో పట్టు లుక్ పండగ కదా, పట్టు అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఆ పండగ లుక్ రావడానికి నేను ఓనీ అయితే హాఫ్ పట్టులో తీసుకున్నాను. సో ఈ బార్డర్ కి మ్యాచింగ్ అయ్యేటట్టు చాలా మంది ఓనీ సెట్ కాలే అంటున్నారు. బట్ మేబీ ఐ థింక్ ఓనీకి నేను లేస్ ఏం వేయలేదని చెప్పి అలా అంటున్నారేమో. నాకు లేస్ అవి అంతగా ఇష్టం ఉండదు, లేస్ వేస్తే లుక్ మారిపోతుంది. ఇది కంప్లీట్ గా పట్టులా తయారు చేసుకుందామని చెప్పి ఇంకా హాఫ్ పట్టు తీసుకున్నాను. ప్లెయిన్ అయితే హాఫ్ పట్టు కాబట్టి పట్టు లుక్ వస్తుంది. నాకు పట్టు చాలా ఇష్టం. పట్టు వచ్చే లుక్ సిల్క్ గానీ వర్క్ గానీ అవి ఇవ్వవు. ఇది అందుకు నేను కంప్లీట్ పట్టే తీసుకున్నా. దీని లైట్ గా చిన్న పూసలు వేసుకున్నాను అంతే. నాకు చెప్పా కదా ఎక్కువ వర్క్ ఉంటే ఇష్టం ఉండదని, సో దూరంగా వేసుకున్నా. సో ఓనికి అయితే 2.5 మీటర్స్ పడింది హాఫ్ పట్టు. ఈ హాఫ్ పట్టు క్లాత్ వచ్చి మీటర్ 170 రూపీస్ ఎంతో పడుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒక్కొక్క చోట 130కి వస్తుంది, ఒక్కొక్క చోట 170 అలాగా. సో ఓనికి నాకు 2.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ కి వచ్చి 1 మీటర్ తీసుకున్నాను. బ్లౌజ్ కి అయితే ఇలా నేను డిజైన్ పెట్టించుకున్నాను. సో చూసారు కదా, ఫ్రంట్ వచ్చి నెక్లెస్ మేడ అండ్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టుకొని దానికి ఇలా బార్డర్ శారీకి పైన చిన్న బార్డర్ ఇచ్చారన్నాను కదా, ఆ దాంతో ఇలా హ్యాండ్స్ కి బార్డర్ వేయించుకున్నాను. అండ్ నెక్ కూడా బ్యాక్ సైడ్ బార్డర్ వేయించుకున్నాను, మరి ప్లెయిన్ గా ఉండకూడదని చెప్పి. సో ఇలా నెక్ కూడా బార్డర్ వేసుకున్నాను. బ్లౌజ్ కి ఇలా ఉంటే నాకు వేరే శారీస్ మీద కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా డిజైన్ అయితే నేను చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ కినా అండ్ హ్యాండ్స్ కినా నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. అంటే సింపుల్ గా డీసెంట్ గా ఉంటుందని చెప్పి ఇలా కుట్టించుకున్నాను. మరి ఎక్కువ గ్రాండ్ గా అంత ఇష్టం ఉండదు. దీనికి వేయించుకుంటే మగ్గం వర్క్ కూడా వేయించుకోవచ్చు, బాగుంటది. మగ్గం వర్క్ వేయించాలని ప్లాన్ కూడా ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు, పండగ దగ్గరలో ఉంది కాబట్టి ప్రెసెంట్ ఇలా యూజ్ చేస్తున్నా. సో అలాగా నాకు ఓనీకి 2.5, బ్లౌజ్ కి 1 మీటర్ అలా చూసుకుంటే నాకు 3.5 మీటర్స్ పట్టయింది. అండ్ లంగా వచ్చి నాకు మొత్తం శారీ పెట్టించేసుకున్నాను. మొత్తం దీనికే బ్లౌజ్ ఏం కుట్టించుకోలే. సో ఇలా ఓనికి దీనికి హాఫ్ పట్టు కొంచెం రేట్ ఎక్కువ కదా, నార్మల్ వాటి మీద రేట్ ఎక్కువ, పట్టు లుక్ వస్తుంది కాబట్టి. మిగతా క్లాత్స్ అయితే కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ నేను ఎంచుకుంది హాఫ్ పట్టు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంది. సో నాకు ఇలా బ్లౌజ్ ఓనికే 500 పడింది అండ్ ఈ హాఫ్ శారీకి ఒక 600 అలా పట్టింది. బట్ నాకైతే బాగా నచ్చింది. కొంతమంది బ్లౌజ్ గ్రీన్ వేసుకోవచ్చు కదా అన్నారు. గ్రీన్ కన్నా బ్లూ అయితే బాగుంటుంది కదా, ఇంకా కాంట్రాస్టింగ్ గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇది క్లాత్ బాగాలేదు, చెప్పాక పీక్ పోతుందని. సో ఇది కుట్టించుకుంటే బ్లౌజ్ ఎక్కువ రోజులు ఉండదు అండ్ వేరే వాటి మీద యూజ్ చేయలేమని చెప్పి ఇలా బ్లూ వేయించుకున్నాను. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఈ బ్లౌజ్ కూడా మంచిగా అనిపించింది. సో ఇలా మొత్తానికి అయితే నేను హాఫ్ శారీ. సో నాకు ఇలా మెటీరియల్ కి 1100 అయింది. అండ్ స్టిచ్చింగ్ అయితే ఓవరాల్ స్టిచ్చింగ్ ఒక 1000 రూపీస్ అయింది అనుకుంటా. ఎందుకంటే పెద్ద స్టిచ్చింగ్ ఏం లేదు, ఓన్లీ లంగావాణి కుట్టించడమే కాబట్టి. అండ్ నేను డిజైన్ కూడా పెద్దగా ఏమీ తీసుకోలేదు. నాకు
నెక్లెస్ మెడ పెట్టించుకున్నా. నాకు కొంచెం ఈ టైప్ ఆఫ్ నెక్ సిస్టమ్ ఎక్కువ థ్రెడ్స్ వచ్చి అటు నుంచి ఇటు ఇలా తాళ్ళు అలా నచ్చదు, సింపుల్ గా ఉండడం ఇష్టం. సో అందుకు నేను నెక్ కూడా ఏం మోడల్ పెట్టించుకోలేదు. నాకు స్టిచ్చింగ్ 1000 అయింది అండ్ మెటీరియల్స్ కాస్ట్ అంతా అలా 1100 అయింది. సో 2100 కి ఓవరాల్ డ్రెస్ అయితే రెడీ అయింది. చూడ్డానికి అయితే నాకు బాగా నచ్చింది. పట్టు కాబట్టి శారీ పట్టు కాకపోయినా బట్ పట్టు లుక్ ఇస్తుంది. పండగ కదా, దట్టు సంక్రాంతి. మనం ట్రెడిషనల్ గా కొంచెం పట్టు ఏమైనా కట్టేదంటే సంక్రాంతి ఉగాదికే కాబట్టి ఇప్పుడు నాకు మెయిన్లీ బార్డర్ బాగా నచ్చింది. బార్డర్ వర్క్ చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంది అండ్ దట్టు బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి ఓనీ అండ్ బ్లౌజ్ అనేది హాఫ్ పట్టులో తీసుకొని దీన్నే పట్టులా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా అయితే నేను చేసుకున్నా. సైడ్ మీకు పిక్ ఇస్తాను లేదా వీడియో గమ్ పెడతాను. ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఒక శారీని ఇలా నార్మల్ శారీ ఇలా ఉన్న శారీని నేను ఇలా హాఫ్ పట్టు కింద లంగావోని కింద చేసుకున్నాను. సో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.